అధ్యక్షులుగా ఉండి మరి ప్రధాన కార్యదర్శిగా ఉండి ఈ యొక్క కమిటీకి ఎవరెవరు ఏ స్ట్రాంగ్ కమిటీగా ఈ యొక్క జిల్లాలో ఏర్పాటు మొన్న కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనకు నేడు తెలుస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 16 లక్షల నుంచి 18 లక్షల వరకు మన పద్మశాలి జనాభా ఉందని చెప్పేసి మరి మనం ఉండేటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఎందుకంటే మహిళలకు ఉండేటువంటి ఏమేమి సౌకర్యాలు ఉంటాయో మన పద్మశాలి సంఘం సేవలు మనం తీసుకోవాల్సినటువంటి కూడా ఉన్నాడు కదా. ప్రభాకరణతో పోయి మనకు కనీసం ఒక రేషన్ అప్రోచ్ అయ్యి దానికి సంబంధించినటువంటిది మొత్తం కూడా మనము పూరా మల్లేశం అన్నగారు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులను వెలికిడి ఇంతకుముందు తాను మాట్లాడుతూ కూడా కోకాపేటలో 2.5 ఎకరాల స్థలం కానివ్వండి, 50 లక్షల రూపాయలు పద్మశాలి సమాజానికి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం కానివ్వండి, అందుకు ప్రభాకరన్న గారి కృషి వినలేంది. అది సాధించడానికి మన ప్రభాకరన్న గారి కృషి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈ వేదిక ద్వారా నేను పూరా మల్లేశం అన్నగారు ఒక చిన్న కోరిక కోరుతున్నాను. మీకన్నా సన్నిహితులు ఎవరు లేరని తెలిసింది సార్ ముఖ్యమంత్రి గారికి. మరి గతంలో టెస్కో చైర్మన్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి అందం ద్రాక్షగా మిగిలింది అన్నగారికి. అది మరి మీ ద్వారా అన్నగారికి ఆయన కార్పొరేషన్ పదవి సాధించి పెడతారని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను సార్. అదేవిధంగా జరిగితే మీకు సదా రుణపడి ఉంటామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను పూరా మల్లేశం గారికి. ఈరోజు క్యాలెండర్కి సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు మన కుల బాంధవులందరూ కూడా మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మనతో పాలు పంచుకోవటానికి సంబంధించి మరి అందరూ కూడా మాట్లాడటం జరిగింది. మరి మనం వాస్తవానికి అమాయకత్వానికి మారుపేరుగా ఆత్మాభిమానానికి, అభిమానానికి మరి ప్రేమధనులుగా ఉన్నటువంటి మనం మరి ఈరోజు వృత్తిరీత్యా వృత్తి మొత్తం అంతరించిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన వాళ్ళు ఒక ఆత్మీయతతో కాకుండా మరి అందరూ కూడా కొంత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి సంబంధించి వృత్తిని కొంత బతికించాలని చెప్పనని నూలు పైన కానీ మరి అదే రకంగా రసాయనాల మీద కూడా మరి సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తన విద్యాభ్యాసం కూడా మరి దుబ్బాకలో చేస్తున్నప్పుడు మరి పద్మశాలీల ఇంట్లోనే మరి రెంటుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులన్నీ పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిగా మనల్ని ఆదుకోవాలనే ఒక గొప్ప కార్యక్రమం మరి ఈరోజు వారు రూపకల్పన చేసి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి మనకు సంబంధించినటువంటి విషయంలో ఎవరు ఎటువంటి మరి అపనమ్మకాలు మరి అపనమ్మకంతో కొనసాగటాలు కాకుండా మనకున్నటువంటి అవసరాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి గతంలో చేయనటువంటి పనులన్నీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సందర్భంగా అర్హులైనటువంటి వాళ్ళకి మరి 2 పడకల ఇల్లు కానీ మరి ఈరోజు 50 సంవత్సరాలకే చేనేత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం కానీ మరి రాబోయే రోజుల్లో మనకి 57 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి కూడా మరి శ్రీకారం చుట్టుకోబోతా ఉన్నాం. ఇంటడుగు జాగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు మరి వాళ్ళు ఆ ఇల్లు నిర్మాణం చేసుకోవటానికి మరి అసెంబ్లీ మరి తీర్మానం కూడా చేయించుకొని మరి రెడీగా ఉన్నప్పటికీ మరి కొంత కరోనా
మనకి దేశంకే కాదు మరి ప్రపంచం అంతా మన రాష్ట్రం కూడా మరి అతలాకుతలమైనటువంటి సందర్భం మనకు తెలుసు. కానీ ఇంటడుగు జాగాకు సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలు ఇవ్వటం కానీ మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు మన వృత్తి మీద కాకుండా ఎవరన్నా ప్రవృత్తిలో మేము బాగుపడతాం, మాకు ఏదన్నా ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి అవసరాలు మీరు తీర్చాలని చెప్పనని మేము కూడా కోరినటువంటి మీదట ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మరి ఆ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఈరోజు మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మన ఆత్మాభిమానానికి మన గౌరవానికి ఎక్కడ కూడా భంగం కలగకుండా ఎక్కువ ఆలోచన చేసేటటువంటి అమాయకమైనటువంటి కమ్యూనిటీగా పేరున్నటువంటి వాళ్ళ మనం మరి నమ్మకానికి కూడా మారిపోయే కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి కన్వీనర్ మా పెద్దలు మాకు ఆత్మీయులైనటువంటి బూర మల్లేశం గారు, మరి అదే రకంగా ఈ కార్యక్రమ నిర్వహణలో మరి గంజి శ్రీనివాస్ గారు, అదే రకంగా మహిళా జిల్లా మా విజయలక్ష్మి గారు, మా జీవి శ్రీనివాస్ గారు, మా దిడ్డి విఠల్ గారు, ఉన్నటువంటి సమస్యలు మనకు ఉన్నటువంటి అవసరాలకు సంబంధించి ఏదున్నా నిర్మోహమాటంగా చెప్పి మనకున్నటువంటి అవసరాలు తీర్చుకోవటంలో మనం ఎక్కడ కూడా వెనకం చేయకుండా ఉండాలని చెప్పనని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మరి పాల్గొన్నటువంటి మన ఆత్మీయ కుల బాంధవులందరికీ మరి అదే రకంగా మా పెద్దలందరికీ ఆత్మీయులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ